అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం 2 పేమెంట్ కి సంబంధించి కొన్ని కామెంట్లకి అయితే రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా మందికి వచ్చిన ఎర్రర్ ఏంటి అంటే తల్లికి వందనం పథకం 2025 రికార్డులు మీరు చేర్చబడలేదని, నాట్ ఇన్ తల్లికి వందనం డేటా అని ఈ విధంగా చాలా మందికి వచ్చింది. ఎలిజిబుల్ ఉన్నా సరే ఈ విధంగా రిమార్క్స్ లో అయితే రావడం జరిగింది. అన్ ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు. అలాంటి వాళ్ళకి అమౌంట్ పడుతుందా లేదా అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. మోస్ట్లీ ఇలా ఈ ఎర్రర్ వచ్చింది అంటే ఎక్కువగా 1వ తరగతి లేకపోతే 2వ తరగతి పిల్లలకే ఈ విధంగా రావడం జరిగింది. ఈ విధంగా ఎర్రర్ వచ్చినట్లయితే మోస్ట్లీ మీకు 90% దాకా అమౌంట్ పడకపోవచ్చు అని చెప్పొచ్చు. మీరు ఈ ఇయర్ అయితే ఎలిజిబుల్ కాకపోవచ్చు అండి. ఇంకా లిస్ట్ మళ్ళీ ఇస్తారా ఇయరా అనేది పక్కన పెడితే మోస్ట్లీ ఈ ఇయర్ అయితే మీకు డబ్బులు రాకపోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్ కి మీరు ఎలిజిబుల్ అయితే వచ్చి మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఈ ఇయర్ ఎందుకు రాదు, ఏంటి కారణం అని చాలా మంది అడుగుతారు. ఇంకా స్కూల్ డేటాలో బిడ్డ అలాగే తల్లి యొక్క డీటెయిల్స్ అనేవి ఫెచ్ కాకపోవడం వల్ల ఈ ఎర్రర్ అనేది రావడం జరిగిందండి. అంటే సర్వర్ ఎర్రర్స్ వల్ల బిడ్డ అండ్ తల్లి యొక్క ఆధార్ లేకపోతే ఇతర డీటెయిల్స్ అన్ని కూడా ఫెచ్ కాకపోవడం వల్ల మీ ఏ లిస్ట్ లో రాకపోవడంతో ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ ఇయర్ మోస్ట్లీ ఇంకా రాకపోవచ్చు అని చెప్పొచ్చండి. ఇంకా చాలా మంది ఆశలు అయితే పెట్టుకొని ఉంటారు. ఇంకా గవర్నమెంట్ ఏమైనా చాలా మంది లబ్ధిదారులు ఈ ఎర్రర్ వచ్చి ఉన్నారు, అర్హత ఉన్నా కూడా వాళ్ళకి డబ్బు పడలేదు అని గవర్నమెంట్ ఏమైనా ఇంకో నిర్ణయం తీసుకున్నట్లయితే, ఇంకో లిస్టు లేకపోతే ఇంకో అవకాశం కల్పించినట్లయితేనే మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది, లేకపోతే లేదు. ఇంకా ఎక్కువగా కామెంట్స్ పెడుతుంది ఏంటి అంటే ఆర్టీ స్టూడెంట్ ఉంటారు కదా, వాళ్ళకి అమౌంట్ పడతాయా లేదా అనేసి. మోస్ట్లీ ఆ పిల్లల పేర్లు ఎలిజిబుల్ లిస్ట్ లో రాలేదండి. సో వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మందికి అమౌంట్ అనేది పడడం జరిగింది. ఈ ఆర్టీఏ స్టూడెంట్ కి సంబంధించి గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకొని తర్వాత అమౌంట్ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటారనేసి కొన్ని మెసేజ్లు అయితే రావడం జరిగింది. కానీ ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదా అనేది తెలియడం లేదు. సో ఇంకా ముందు ఏమైనా దాని గురించి అప్డేట్ అయితే తెలియజేస్తాము. ఇప్పటి వరకు ఎవరికైనా ఆర్టీఏ స్టూడెంట్ ఉండి పడినట్లయితే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, పడుతున్నాయా లేదా అనేది అందరికి తెలుస్తుంది. ఇంకా 10th కంప్లీట్ అయిపోయిన వారు అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే అమౌంట్ పడదు, ఇదైతే అందరూ గమనించాలి. ఇంకా తల్లి అయితే చనిపోయి ఉంటారు, బిడ్డ అయితే ఎలిజిబుల్ లిస్ట్ లోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి సొల్యూషన్ అంటే వెల్ఫేర్ లాగిన్ లో తల్లి చనిపోతే తల్లి తర్వాత ఫాదర్ లేకపోతే గార్డియన్ ఎవరైతే పెంచుతుంటారో వాళ్ళ ఆధార్ పెట్టి వాళ్ళు ఈకేవైసీ తీసుకొని సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళ అకౌంట్ కి డబ్బు పడే అవకాశం అయితే ఉందండి. ఒకసారి వెల్ఫేర్ గారిని కలవండి ఇలాంటి సమస్య ఉన్నవారు. ఇంకా గ్రీవెన్స్ కి సంబంధించి సమస్యలు చూసుకున్నట్లయితే అండర్ వెరిఫికేషన్ అని, క్లోజ్ అని, ఓపెన్ అని ఈ విధంగా ఉన్నాయి. మేము గ్రీవెన్స్ పెట్టాము, క్లోజ్ అయిపోయింది, మాకు అమౌంట్ పడుతుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. సో గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళు అన్ని లెవెల్లో కంప్లీట్ అయితే ఎలిజిబుల్ లిస్టు లేకపోతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చింటారు. ఒకసారి పేర్లు చూసుకున్నట్లయితే మీకే క్లారిటీ వస్తుందండి. సో ఒకసారి మీ గ్రీవెన్స్ క్లోజ్ అయిందా ఓపెన్ ఉందా అని కాదండి, ఒకసారి ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చిందా లేదా అనేది చూసుకొని సరిపోతుంది. పేమెంట్ ప్రాసెస్డ్ అలాగే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అమౌంట్ వస్తాయండి. ఒకే రోజు అందరికి వెయ్యరు. ఇంకా ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చి లాస్ట్ రిమార్క్స్ లో ఇన్యాక్టివ్ అని వచ్చింది అనుకోండి, అలా వచ్చినట్లయితే మీ బ్యాంక్ కి ఆధార్ లింక్ లేదంటే తల్లి బ్యాంక్ కి ఆధార్ లింక్ లేదని అర్థం. సో ఒకసారి లింక్ చేయించుకున్న తర్వాత ఒకసారి ఆధార్ సైట్ లో వెళ్లి లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశానండి. నా వీడియో చూసి ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ అనేది బ్యాంక్ లింక్ అయిన 2-3 రోజుల లోపలనే అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. కొంతమంది వీడియో పూర్తిగా చూడకనే కామెంట్ అయితే చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఆ ప్రశ్నలకి సమాధానాలు అయితే వీడియోలో ఇచ్చింటానండి. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది మీ సమస్య ఏంటి, మీరు ఏం చేయాలి అనేది తెలుస్తుంది. సో దయచేసి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇంకా కొంతమంది వాట్సాప్ మిత్రాలు అయితే చెక్ చేసుకుంటూ ఉంటారు. సో దాంట్లో మోస్ట్లీ చెక్ చేసుకోకండి, ఎందుకంటే ముందు లిస్టే అంటే ఫస్ట్ లిస్ట్ లో ఇనెలిజిబుల్ వచ్చి మళ్ళీ గ్రీవెన్స్ పెట్టి ఎలిజిబుల్ అయినా సరే ఇనెలిజిబుల్ చూపిస్తున్నాయి కొందరికైతే. సో దాంట్లో చూసుకోకుండా ఒకసారి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ లేకపోతే సచివాలయం లిస్ట్ లో మాత్రమే మీరు చూసుకుంటే క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్ ఇచ్చినా సరే వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా తెలియజేస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇంకోటి ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాయండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు కదా, ఎస్సీ స్టూడెంట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్ అకౌంట్ కి అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎస్సీ స్టూడెంట్ ఎవరైనా ఉన్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒకటి పోస్టల్ అకౌంట్ లేకపోతే నార్మల్ ఏదైనా బ్యాంక్ లో వెళ్ళి అకౌంట్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకోండి. 2-3 రోజుల లోపల స్టూడెంట్ అకౌంట్ లోనే డబ్బు అనేది పడడం జరుగుతుంది. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఒకసారి కాలేజ్ లో కూడా అప్డేట్ చేయించండి.